హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. ఈరోజు మండాల ఆర్ట్ ఎలా డ్రా చేయాలనేది చూపిస్తున్నాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ వేయడానికి ఫస్ట్ మీరు లైట్గా ఇలా నేను చూపిస్తున్నట్లు ప్లస్ మార్క్ పెట్టుకోండి. దాని తర్వాత మిడిల్లో స్పైరల్ డ్రా చేసుకోండి. సో దీనికి ఏమేమి ఎలిమెంట్స్ కావాలి అనేది ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను. స్పైరల్, హంప్స్, బిగ్ అండ్ స్మాల్వి కూడా డ్రా చేయాలి. స్ట్రోక్స్ అండ్ డాట్స్ కూడా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మినీ రోజెస్. మీకు మినీ రోజెస్ స్పైరల్ వేసేసి ఇలా చిన్నగా పెటల్లాగా వేసి ఫిల్ చేయాలని చూపించాను కదా, అవే అన్నమాట. సో ఈ 4 ఎలిమెంట్స్ని యూస్ చేసి మనం ఇప్పుడు ఈ డిజైన్ని డ్రా చేస్తాము. తర్వాత స్పైరల్ వేసుకున్నాం కదా, ఫస్ట్ ఇలా డాట్స్ పెట్టుకోండి. సో మీరు ఇంకా దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత దాని చుట్టూ ఒక సర్కిల్ డ్రా చేసుకోండి, ఇంకొక లైన్ కూడా, ఎందుకంటే మనం దీంట్లో బోల్డ్ చేయాలి, డార్క్ లైన్ కూడా డ్రా చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని డార్క్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా డ్రా చేసుకున్న తర్వాత డార్క్ చేసుకొని దానిపైన ఇంకొక లైన్ మళ్ళీ సర్కిల్ డ్రా చేసుకోండి. సో ఎప్పుడైనా హంప్స్ వేయడానికి మళ్ళీ నార్మల్ లైన్ డ్రా చేసుకొని హంప్స్ వేసుకోండి. సో ఇలా నేను చూపిస్తున్నట్టు సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హంప్స్ డ్రా చేసుకోండి. హంప్స్ కూడా మీకు రౌండ్గా రావట్లేదు అని అంటే ప్లస్ సింబల్ నేను ఫస్ట్ చూపించాను కదా, సో అలానే వేసుకొని 4, ఆ తర్వాత మిడిల్లో మీరు హంప్స్ వేయడానికి ట్రై చేయండి. సో అప్పుడైతే రౌండ్గా వస్తాయి, షేప్ అనేది నీట్గా ఉంటుంది. మళ్ళీ హంప్స్ కూడా సేమ్ షేప్లో వేయడానికి ట్రై చేయండి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వేయకండి. తర్వాత ఇక్కడ నేను బిగ్వి హంప్స్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇవి కూడా సేమ్ రౌండ్గా రావాలి. అలా రావట్లేదు అని అంటే స్మాల్ హంప్స్ ఎలా అయితే డ్రా చేశారో వీటిని కూడా అలానే ప్లస్ సింబల్లో 4 పార్ట్స్ లాగా వేసుకొని డ్రా చేసుకోండి. చుట్టూ ఇప్పుడు నేను డార్క్ లైన్ చేయడానికి సో మళ్ళీ ఒక సర్కిల్ కొంచెం ఆ పెటల్స్కి కొంచెం దూరంగా డ్రా చేశాను. ఆ మిడిల్లో ఇప్పుడు నేను బోల్డ్ చేస్తున్నాను, అంటే డార్క్ చేస్తున్నాను. సో ఇలా డార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని చుట్టూ నార్మల్ లైన్ డ్రా చేయాలి. అంటే హంప్స్ వేసి ఇప్పుడు మినీ రోసెస్ అండ్ స్పైరల్ హంప్స్ మళ్ళీ యూస్ చేయాలి కాబట్టి సో మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో ఈ డిజైన్లో యూస్ చేసేది మనం అన్ని బార్డర్సే. మీకు ఆల్రెడీ తెలుసు బార్డర్స్కి డార్క్ లైన్, నార్మల్ లైన్, మెయిన్ డిజైన్ అండ్ క్లోజింగ్ పార్ట్ ఉంటుందని. సో అలానే ఇందులో మెయిన్ డిజైన్ వచ్చేసి మనకి బిగ్ హంప్స్ అవుతాయి, డార్క్ లైన్ ఉంది అండ్ ఇప్పుడు నేను నార్మల్ లైన్ వేస్తున్నాను. అండ్ మళ్ళీ ఫస్ట్ 2 లైన్స్ డ్రా చేసుకున్నాం, హంప్స్ కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కరెక్ట్గా రావడానికి 4 మార్క్స్ పెట్టుకున్నా, ఆ తర్వాత హంప్స్ డ్రా చేస్తున్నా. అందులో మీరు కూడా ఇలానే డ్రా చేసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది, చూడడానికి ఈజీగా కూడా ఉంటుంది. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ హంప్స్ని కొంచెం బిగ్ సైజులో డ్రా చేశాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం చిన్నగా కూడా డ్రా చేసుకోవచ్చు. సో మళ్ళీ ఆ లైన్ని కొంచెం నేను ఎక్స్టెండ్ చేశాను, ఎందుకంటే ఇప్పుడు మనకి స్పైరల్స్ అనేవి వేసేవి కరెక్ట్ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వన్ కూడా చూడండి, ఎక్కడైతే నేను మార్క్ పెట్టానో అక్కడే వేస్తున్నాను. సో 4 సైడ్స్ మంచిగా కరెక్ట్గా ఉండాలి, ఇలానే 4 వేసుకోండి. సో వీటిని మళ్ళీ మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో అక్కడే వీటిని రిపీట్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మినీ రోసెస్ అనేసి ఒక ఎలిమెంట్ యూస్ చేస్తున్నాను, ఇప్పుడు దీన్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో మీరు మినీ రోసెస్ వద్దు అని అనుకుంటే సేమ్ ఇప్పుడు 4 స్పైరల్స్ వేసాం కదా, సేమ్ అదే విధంగా మీరు డ్రా చేసుకోవచ్చు. స్పైరల్ వేసేసుకొని ఇక్కడ మినీ రోసెస్కి అలా రావట్లేదు అంటే ఇలా పెటల్ డ్రా చేసి దాని లోపల మీరు బోల్డ్ చేయండి. సో లేదు మేము ఒకేసారి వేస్తాము అంటే నార్మల్గా ప్రెస్ చేయండి. మళ్ళీ స్పైరల్ వేస్తున్నాను, ఇక్కడ లైన్స్ డ్రా చేసి తర్వాత ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి స్ట్రోక్స్ డ్రా చేయాలి. ఈ మిడిల్లో చాలా గ్యాప్ ఉంది కాబట్టి 3 స్ట్రోక్స్ నేను డ్రా చేస్తున్నాను. 2 సేమ్ సైజులో డ్రా చేసుకొని మిడిల్ వన్ మాత్రం కొంచెము ముందుకి డ్రాగ్ చేయండి. సో ఈ డిజైన్ ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు, బేసిక్ రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో ట్రై చేయండి, పామ్లో అండ్ బ్యాక్ సైడ్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. స్ట్రోక్స్ చూడండి, ఫస్ట్ వన్ స్మాల్ ఉంటుంది, సెకండ్ వన్ కొంచెం దానికంటే పెద్దగా రావాలి.
ఇక్కడ కూడా నేను ఈ స్పైరల్లో కూడా మళ్ళీ చిన్నగా డ్రా చేసుకుంటున్నాను. సేమ్ సైజ్ డ్రా చేయట్లేదు అండ్ డాట్స్ పెడుతున్నాను. స్ట్రోక్స్ అనేది చూడండి సేమ్ దాని పక్కన ఉన్నంత ఈక్వల్గా లేదు, సైజ్ అనేది తగ్గింది. సో మీరు కూడా అలానే డ్రా చేసుకోండి. అది జస్ట్ లుక్ రావడానికి మనమంతా చిన్నగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. పెద్దగా అవుతే మళ్ళీ దానికంటే హైట్ అయిపోతే అప్పుడు డిజైన్ చూడడానికి బాగోదు. ఈ డిజైన్ని మీరు ఇంకా హైలైట్ చేయాలి అని అనుకుంటే రిస్ట్ దగ్గర మీరు ఇంకా కొంచెం బార్డర్స్ కూడా వేసుకోవచ్చు. స్పైరల్ వేసేసుకొని బార్డర్ వేసి స్పైరల్ హంప్స్ వేసేసి మళ్ళీ స్ట్రోక్స్ అక్కడ డ్రా చేసుకొని దాన్ని ఇంకా హైలైట్ చేయొచ్చు, అప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఫింగర్స్ కూడా మీరు ఏవైతే ఇందులో ఎలిమెంట్ యూస్ చేశారో ఇందులో ఒక ఎలిమెంట్ని మనము అన్ని ఫింగర్స్కి సేమ్ ఉండేలా డ్రా చేస్తాము. సో నేను చూడండి 8 లైన్స్ వరకు వేసుకొని మిడిల్లో డార్క్ చేశాను. ఆ తర్వాత అటు ఇటు హంప్స్ వేసేసుకుంటున్నాను. 2 లేయర్స్ హంప్స్. సో మీరు సింగిల్ లేయర్ అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు తర్వాత ఇక్కడ నేను స్ట్రోక్స్ ఆల్రెడీ ఇందులో నేను స్ట్రోక్స్ అనే ఎలిమెంట్ని యూజ్ చేశాను కాబట్టి స్ట్రోక్స్ డ్రా చేసుకుంటున్నా. కాకపోతే అక్కడ 3 స్ట్రోక్స్ డ్రా చేశాను, ఇక్కడ 5 స్ట్రోక్స్ని డ్రా చేస్తున్నాను. ఈ మిడిల్లో మాత్రము 3 స్ట్రోక్స్ మాత్రమే డ్రా చేస్తున్నాను అండ్ డాట్స్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ అక్కడ నేను డాట్స్ కూడా యూజ్ చేశాను కాబట్టి సో ఇదే ప్రాసెస్ని మళ్ళీ నేను రిపీట్ చేశాను. ఈ డిజైన్ బిగినర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. కొందరికి హెవీగా డిజైన్స్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ వేస్తే చాలా లుక్ ఉంటుంది. మనం ఈ డిజైన్ బ్రైడ్కి కూడా వేయొచ్చు. మీరు జస్ట్ రిస్ట్ పార్ట్ ఒకటి యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను కూడా. ఎవరైనా సింపుల్గా అడిగితే బ్రైడ్కి వేయొచ్చు. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ వేసుకోవచ్చు. సో కానీ వేసేటప్పుడు రిస్ట్ పార్ట్ అనేది ఒకటి యాడ్ చేసుకోండి. దాంట్లో బార్డర్స్ అండ్ మళ్ళీ మీరు ఏ ఎలిమెంట్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని రిపీట్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. చూడడానికి చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ 50 అరబిక్ డిజైన్ సిరీస్ని చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.